అష్టాదశ శక్తి పీఠాల కథ తెలుసా మీకు? అష్టాదశ శక్తి పీఠాలు పార్వతీదేవి రూపాలుగా చెప్తారు. వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అంటే, దక్షుని కూతురు అయిన దాక్షాయిని శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. కానీ దక్షునికి వివాహం ఇష్టం లేదు. ఎందుకంటే శివుడు ఎప్పుడు శ్మశానంలో తిరిగేవాడు. పులితోలు చుట్టుకొని పామును మెడలో ధరిస్తాడు. కాబట్టి తన కూతురు ఇటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం దక్షునికి ఇష్టం లేదు. ఒకరోజు దక్షుడు బృహస్పతి యాగం చేయడానికి అందరిని ఆహ్వానించాడు. కానీ కూతుర్ని అల్లుడిని పిలవలేదు. దాక్షాయిని ఈ యాగానికి వెళ్ళాలి అని అనుకుంటుంది. శివుడు వెళ్ళవద్దని ఎంత చెప్పినా యాగానికి వెళ్తుంది. యాగం జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు శివుడిని అవమానించడంతో భరించలేక యాగాగ్నిలోకి దూకేసింది. ఆగ్రహించిన శివుడు యాగం చేస్తున్న ప్రదేశాన్ని ధ్వంసం చేసేసి ప్రపంచాన్ని రక్షించడం నిలిపివేశాడు. దానికి దేవతలు భయపడిపోయి ఎలాగైనా కాపాడమని శ్రీ మహావిష్ణువును కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో దాక్షాయిని శరీరాన్ని 18 ముక్కలుగా చేస్తాడు. శరీర భాగాలు పడిన ప్రదేశాలను మనం శక్తిపీఠాలుగా పూజిస్తున్నాము. శ్రీ మాత్రే నమః.